హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను ఇక బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్ ఏదైతే ఉన్నాయో ఈ బేసిక్ అకౌంటింగ్ టెర్మినాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనకి ఈ అకౌంటింగ్ సంబంధించి కన్ఫ్యూజన్ లేదా అకౌంటింగ్ చేసేటప్పుడు ఇబ్బందులు ఎట్లా వస్తాయంటే, మనకు ఈ అకౌంటింగ్ టెర్మినాలజీకి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ సరిగా అర్థం కాకపోవడం లేదా అది మనకు తెలియకపోవడం వల్లనే కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. సో ఈరోజు యొక్క అకౌంటింగ్ టెర్మినాలజీ గురించి మనము తెలుసుకుందాం. ముందుగా ఈ అకౌంటింగ్ సంబంధించిన బేసిక్ టర్మ్స్ ఏవేమి ఉంటాయో అంటే, ఫస్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్, వ్యాపార వ్యవహారము అంటాము. సో ఈ వ్యాపార వ్యవహారము అంటే ఏంటి అనేది మనకి పూర్తి అవగాహన రావాలి. అట్లాగే ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేటివి మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని, అంటే నగదు వ్యవహారములని. రెండు క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, అంటే అప్పు వ్యవహారము అని చెప్పి అంటాం అనమాట. ఇది ఒకటి. అలాగే ప్రొప్రైటర్. సో ప్రొప్రైటర్ అని ఎవరిని అంటాం? సో దాని తెలుగులో మనము యజమాని అంటాము. సో యజమాని అని ఎవరిని అంటాము. అట్లాగే క్యాపిటల్ అంటే ఏంటి? సో పెట్టుబడి అనమాట తెలుగులో. సో క్యాపిటల్ అంటే ఏంటి? అట్లాగే అసెట్స్ అంటే ఏంటి? అంటే ఈ అసెట్స్ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి మనకి. టాంజిబుల్ అసెట్స్ అని, ఇంటాంజిబుల్ అసెట్స్ అని. సో అంటే కంటికి కనిపించే ఆస్తులు, కంటికి కనిపించని ఆస్తులు అనమాట. సో అది. అట్లాగే లయబిలిటీస్ అంటాం. సో లయబిలిటీస్ అంటే ఏంటి? సో మనం తెలుగులో ఏం చెప్తామంటే అప్పులు లేదా బాధ్యతలు అని చెప్పి అంటాం. సో అవేంటివి. అట్లాగే డెటార్స్ అంటే తెలుగులో మనకు రుణగ్రస్తులు అంటాం. బాగా గుర్తుపెట్టుకుంది, రుణగ్రస్తులు. అట్లాగే క్రెడిటార్స్, రుణదాతలు. సో డ్రాయింగ్స్ అంటే ఏంటి అంటే సొంత వాడకాలు. అట్లాగే పర్చేజెస్, కొనుగోలు అంటే ఏంటి, వీటిని మనం కొనుగోలు అంటాము. అలాగే పర్చేజ్ రిటర్న్స్ లేదా రిటర్న్స్ అవుట్వర్డ్స్ అంటాం అన్నమాట. సో కొనుగోలు వాపసులు. అట్లాగే సేల్స్ అని, అంటే అమ్మకాలు. సో అమ్మకాలని వేటిని అంటాము. అట్లాగే సేల్స్ రిటర్న్స్ లేదా రిటర్న్స్ ఇన్వర్డ్స్ అని అంటాం అనమాట, అమ్మకాల వాపసులు. సో ఇవి బేసిక్గా ఈ వీడియోలో నేను చర్చించబోయే అంశాలు. సో మ్యాక్సిమం ఈ 10 టాపిక్స్ లేదా 10 టర్మ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకే వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ కుదరకపోతే దీనికి పార్ట్ 2 అనేది మనము చూద్దాం. ముందుగా మనము బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో మనం తెలుగులో దీన్ని ఏమంటే వ్యాపార వ్యవహారము. బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే తెలుగులో మనము వ్యాపార వ్యవహారము అని చెప్పి అంటాం. అయితే ఇక్కడ దేన్ని మనము వ్యాపార వ్యవహారము అంటామంటే, సో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఏ బిజినెస్ విచ్ ఇన్వాల్వ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఆర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బిట్వీన్ 2 persons ఆర్ 2 accounts ఈజ్ కాల్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్. సో మనము దేన్ని వ్యాపార వ్యవహారం అంటామంటే, సో ఏదైనా కానీ మనీ కావచ్చు, లేదా గూడ్స్ కావచ్చు, లేదా సర్వీసెస్ కావచ్చు. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గాన అది ఆ యాక్టివిటీ జరిగిందనుకోండి, లేదా 2 accounts మధ్యలో ఈ మానిటరింగ్ వాల్యూ అనేది ట్రాన్స్ఫర్ అయిందో దాన్ని మనం ఏమంటామంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ అని చెప్పి అంటాం. అయితే ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఎగ్జాంపుల్గా మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఈ బిజినెస్లో అంటే, సో పర్చేజ్ ఆఫ్ గూడ్స్, ఇది ఒక వ్యాపార వ్యవహారం, గూడ్స్ పర్చేజ్ చేయడం. అట్లాగే సేల్ ఆఫ్ గూడ్స్, బారోయింగ్ ఫ్రమ్ బ్యాంక్స్, లెండింగ్ ఆఫ్ మనీ, శాలరీస్ పెయిడ్, రెంట్ పెయిడ్. సో ఇలాంటివన్నింటినీ కూడా మనము బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి అంటాం అన్నమాట. అయితే ఈ ట్రాన్సాక్షన్స్ ఎన్ని రకాలని చెప్పుకున్నామంటే మనము 2 types ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని మనం చెప్పచ్చు అనమాట. ఒకటి ఏమంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని, 2 క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అని. సో ఇప్పుడు మనము క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏదో చూద్దాం. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే, ఏదైనా కానీ ఒక బిజినెస్లో ఒక యాక్టివిటీ జరిగినప్పుడు అందులో క్యాష్ పేమెంట్ లేదా రిసిప్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. సో ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ ఈజ్ వన్ వేర్ క్యాష్ రిసిప్ట్ ఆర్ పేమెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో క్యాష్
ఇన్వాల్వ్మెంట్ ఉండాలన్నమాట. ఒక ట్రాన్సాక్షన్లో క్యాష్ పేమెంట్ అయినా కానీ లేదా క్యాష్ రిసిప్ట్ అయినా కానీ జరిగి ఉండాలి. సో దాన్ని ఏమంటామంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మనము రామ్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాజీవ్ పేయింగ్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ బై క్యాష్ ఇమ్మీడియట్లీ. సో రామ్ అనే వ్యక్తి రాజీవ్ దగ్గర గూడ్స్ పర్చేజ్ చేశాడు. అయితే ఏం చేస్తున్నాడు, క్యాష్ ఇమ్మీడియట్గా పే చేసేస్తున్నాడు. సో ఇక్కడ క్యాష్ పే చేస్తున్నాడు కాబట్టి క్యాష్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉన్నది. సో దాన్ని మనం ఏమంటామంటే క్యాష్ ట్రాన్సాక్షన్ అని అంటామన్నమాట. నెక్స్ట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ చూసామనుకోండి. సో ఇక్కడ క్యాష్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదా క్యాష్ పేమెంట్ లేదా రిసిప్ట్ అనేది ఇమ్మీడియట్గా జరగదన్నమాట. ఇది ఫ్యూచర్లో పే చేయడమా లేదా రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి అంటాం. ఇక్కడ చూడండి, క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఈజ్ వన్ వేర్ క్యాష్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్, ఇమ్మీడియట్లీ. సో ఆ క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఇమ్మీడియట్గా ఆ ట్రాన్సాక్షన్లో ఉండదన్నమాట. అయితే బట్ విల్ బీ పెయిడ్ ఆర్ రిసీవ్డ్ లేటర్. అయితే ఈ క్యాష్ అనేది ఆ తరువాత పేమెంట్ చేయడము లేదా రిసీవ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దాన్ని ఏమంటామంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని చెప్పి అంటాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇందాక రామ్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాజీవ్ ఆన్ క్రెడిట్ అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో రాజీవ్ అనే వ్యక్తి ఇమ్మీడియట్గా పే చేసేస్తాడు క్యాష్. బట్ ఇక్కడ విల్ బి పెయిడ్ లేటర్. రామ్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాజీవ్ ఆన్ క్రెడిట్ బట్ విల్ బి పెయిడ్ లేటర్. ఆ తర్వాత పే చేస్తాడనమాట. ఇప్పుడైతే పర్చేజ్ చేశాడు కానీ పేమెంట్ అయితే తర్వాత లేటర్గా పే చేస్తాడనమాట. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ని మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ అసెట్స్, ఆస్తులు. సో బిజినెస్లో ఆస్తులు అని వీటిని అంటాం. లేదా అకౌంటింగ్ కాన్సెప్ట్లో మనము ఆస్తులు అని వీటిని అంటామంటే, సో an asset refers to any resource owned or controlled by a company or business that has economic value and is expected to provide future benefit. అంటే ఏదైనా కానీ ఒక రిసోర్స్ ఎకనామిక్ వాల్యూ కలిగి ఉండి అండ్ ఫ్యూచర్లో దాని ద్వారా వ్యాపారానికి బెనిఫిట్ అనేది కలిగేటట్టుగా ఉండాలన్నమాట. సో అలాంటి దాన్ని మనము అసెట్ అని చెప్పి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్స్, ఫర్నిచర్, మిషనరీ, వెహికల్స్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీరైట్స్, గుడ్ విల్ మొదలైనవి. వీటినన్నిటిని కూడా మనం ఏమంటామంటే అసెట్స్ అని చెప్పి చెప్తాం అన్నమాట. అయితే ఈ అసెట్స్ అనేటివి మనము రెండు రకాలుగా గమనించవచ్చు. అదేంటంటే మొదటిది టాంజిబుల్ అసెట్స్ అని, ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్పి చెప్తాం. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంట్రా అంటే సో మనము కంటితో చూడగలిగి చేతితో తాకగలిగే వస్తువులని లేదా ఆస్తులని మనం ఏమంటామంటే టాంజిబుల్ అసెట్స్ అని చెప్పి అంటాం. ద అసెట్స్ దోస్ ఆర్ హ్యావింగ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. ఇట్ కెన్ బి సీన్ అండ్ టచ్డ్. ద అసెట్స్ దోస్ ఆర్ హ్యావింగ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. ఏదైతే అసెట్స్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కలిగి ఉండి వాటిని మనము కంటితో చూసి చేతితో తాకగలము, వాటిని మనము టాంజిబుల్ అసెట్స్ అని అంటాం. సో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ప్లాంట్ అండ్ మెషినరీ, క్యాష్, ఫర్నిచర్, స్టాక్ ఆర్ గూడ్స్ ఎక్సెట్రా. సో వీటన్నిటిని కూడా మనము కంటితో చూడగలము అండ్ చేతితో తాకగలం. సో కాబట్టి వీటిని మనం ఏమంటామంటే టాంజిబుల్ అసెట్స్ అని చెప్పి అంటాం. అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ దీనికి వ్యతిరేకం అన్నమాట. అంటే ఏదైతే అసెట్స్ ఉన్నాయో హ్యావింగ్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అన్నమాట. వీటికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. సో ఇట్ కెన్ నాట్ బి సీన్ అండ్ టచ్డ్. వాటిని మనము చూడలేము మరియు తాకలేము. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ వచ్చింది గుడ్ విల్. సో ఒక కంపెనీకి ఉన్నటువంటి
పేరు ప్రఖ్యాతులు, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీరైట్స్, సాఫ్ట్వేర్. సో ఇలాంటివి అనమాట. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉందంటుంది, సాఫ్ట్వేర్ని మనము కంటితో చూడలేమన్నమాట. ఓకేనా. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్పి అంటాం. ఓకేనా. నెక్స్ట్ లయబిలిటీస్. సో బిజినెస్లో ఉన్నటువంటి లయబిలిటీస్ లేదా బాధ్యతలు అంటాం. తెలుగులో అప్పులు లేదా బాధ్యతలు. సో దేన్ని మనం లయబిలిటీ అంటామంటే లయబిలిటీస్ రెఫర్స్ టు ఆబ్లిగేషన్స్ ఆర్ డెట్స్. ఆబ్లిగేషన్స్ ఆర్ డెట్స్ దట్ ఏ కంపెనీ ఓస్ టు ఎక్స్టర్నల్ పార్టీస్. అంటే బయట వ్యక్తులకి కంపెనీ చెల్లించవలసినటువంటి అంశాలన్నమాట. సో దాన్ని మనం ఏమంటాం ఆబ్లిగేషన్, నెరవేర్చాల్సినటువంటి బాధ్యతలు. సో వీటిని మనం ఏమంటామంటే లయబిలిటీస్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ మనము ఎగ్జాంపుల్ గమనించామనుకోండి లయబిలిటీస్కి. సో లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ అదర్ పర్సన్స్. అట్లాగే క్రెడిటార్స్ ఫర్ గూడ్స్ సప్లైడ్. సో మనము ఎవరి దగ్గరైనా గూడ్స్ కొనుక్కున్నాం అనుకోండి క్రెడిట్కి లేదా అప్పుకి, సో వాళ్ళకి తిరిగి చెల్లించాల్సినటువంటి బాధ్యత కంపెనీ పైన లేదా బిజినెస్ పైన ఉంటుందన్నమాట. అట్లాగే బిల్స్ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే చెల్లించవలసినటువంటి ఖర్చులు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇలాంటివి అనమాట. వీటినన్నిటిని మనం ఏమంటామంటే లయబిలిటీస్ అని చెప్పి అంటామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ లయబిలిటీస్ కూడా అగైన్ మనము 2 టైప్స్గా చెప్పచ్చు అనమాట. అవేంటంటే షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఆర్ కరెంట్ లయబిలిటీస్ అని, లేదా లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అని చెప్పి చెప్పచ్చు అనమాట. సో కరెంట్ లయబిలిటీస్ అంటే విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆర్ విత్ ఇన్ 1 year లోపల మనము ఏదైతే లయబిలిటీస్ని చెల్లించాలనో అలాంటి లయబిలిటీస్ని మనం ఏమంటామంటే కరెంట్ లయబిలిటీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ఆబ్లిగేషన్స్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ సెటిల్డ్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్, యూజువల్లీ విత్ ఇన్ ఏ ఇయర్. అయితే షార్ట్ పీరియడ్లో మనం చెల్లించాల్సినటువంటి లయబిలిటీస్ అన్నమాట, అప్పులు. జనరల్గా వీటిని మనము సంవత్సరం లోపల తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా మనం గమనించవచ్చు, బిల్స్ పేయబుల్స్, అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, షార్ట్ టర్మ్ లోన్స్ ఎక్సెట్రా. వీటన్నిటిని మనము కరెంట్ లయబిలిటీస్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఏంటంటే దీస్ ఆర్ ద ఆబ్లిగేషన్స్ దట్ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు బీ సెటిల్డ్ విత్ ఇన్ ఏ ఇయర్ ఆర్ కమింగ్ ఇయర్, యూజువల్లీ రీపేమెంట్ పీరియడ్ లాంగర్ దాన్ 1 year. సో వీటి యొక్క రీపేమెంట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అది 1 year కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అని చెప్పి అంటామన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లాంగ్ టర్మ్ లోన్స్, బాండ్స్ పేయబుల్, డిబెంచర్స్, వీటన్నిటిని కూడా మనము లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అని చెప్పి చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ డెటార్స్, క్రెడిటార్స్. డెటార్స్ అంటే ఎవరు, క్రెడిటార్స్ అంటే ఎవరు చూద్దాం. ముందుగా డెటార్స్. ఎవరిని మనము డెటార్స్ అంటారు? బిజినెస్ నుంచి ఎవరైతే ప్రయోజనాన్ని పొంది ఉంటారో వాళ్ళని మనం ఏమంటామంటే డెటార్స్ అంటాం. తెలుగులో రుణగ్రస్తులు అని చెప్పి అంటాం. చూడండి ఇక్కడ, ఏ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఆర్ ఫర్మ్. ఏ పర్సన్ ఇండివిజువల్ కావచ్చు లేదా ఫర్మ్ కావచ్చు. హూ రిసీవ్స్ ఏ బెనిఫిట్ వితౌట్ గివింగ్ మనీ ఆర్ మనీస్ వర్త్ ఇమ్మీడియట్లీ. అంటే బిజినెస్ నుంచి ఏదైనా బెనిఫిట్ పొంది దానికి సంబంధించినటువంటి మనీ లేదా మనీకి సమానమైనటువంటి ఏదైనా కానీ ఇమ్మీడియట్గా పే చేయకుండా బట్ పేయబుల్ ఇన్ ఫ్యూచర్ ఆర్ ఇన్ డ్యూ డేట్ ఆర్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ ద టైమ్ ఈజ్ కాల్డ్ డెటార్. అంటే ఫ్యూచర్లో ఎవరైతే చెల్లించాల్సి ఉంటుందో కంపెనీ నుంచి ప్రయోజనాన్ని పొంది ఫ్యూచర్లో తిరిగి చెల్లించాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనము డెటార్స్ అని చెప్పి అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మిస్టర్ అరుల్ బాట్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ మిస్టర్ బాబు ఫర్ ₹10,000. ఇక్కడ అరుల్ అనే వ్యక్తి బాబు దగ్గర నుంచి ఒక ₹10,000 గూడ్స్ని క్రెడిట్ పైన అంటే అప్పు పైన కొనుగోలు చేశాడనమాట. సో హియర్ అరుల్ ఈజ్ ఏ డెటార్ టు మిస్టర్ బాబు.
అరులు అనేవాడు బాబుకి ఇక్కడ డెటార్ అనమాట. ఎప్పటి వరకు? టిల్ హీ పేస్ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్. సో ఆ గూడ్స్ పర్చేజ్ చేసిన గూడ్స్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది పే చేసేంత వరకు ఈ అరుల్ అనే వ్యక్తి మిస్టర్ బాబుకి డెటార్గా ఉంటాడనమాట. నెక్స్ట్ క్రెడిటార్స్. ఎవరిని క్రెడిటార్ అంటాం అంటే ఏ పర్సన్ హూ గివ్స్ ఏ బెనిఫిట్ వితౌట్ రిసీవింగ్ మనీ ఆర్ మనీస్ వర్త్ అన్నమాట. సో ఎవరైతే వ్యక్తి కంపెనీకి బెనిఫిట్ ఇస్తాడో లేదా బిజినెస్లోకి బెనిఫిట్ ఇస్తాడో అయితే మనము ఫ్యూచర్లో అతనికి చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఏ పర్సన్ హూ గివ్స్ ఏ బెనిఫిట్ వితౌట్ రిసీవింగ్ మనీ ఆర్ మనీస్ వర్త్ ఇమ్మీడియట్లీ, వెంటనే ఇచ్చినటువంటి బెనిఫిట్కి మనీ కానీ మనీకి సమానమైనటువంటి అంశాన్ని కానీ తీసుకోకుండా అయితే ఫ్యూచర్లో ఎవరైతే క్లెయిమ్ చేస్తాడో అతన్ని మనం ఏమంటామంటే క్రెడిటార్ అని చెప్పి అంటాం. దీనికి మనం ఎగ్జాంపుల్ గమనించామనుకోండి. ఇక్కడ మిస్టర్ అరుల్ సెల్స్ గూడ్స్ ఆన్ క్రెడిట్ టు బాబు ఫర్ ₹10,000. మిస్టర్ బాబు ఈజ్ ఏ క్రెడిటర్ టు మిస్టర్ అరుల్ టిల్ హీ రిసీవ్స్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్. ఇక్కడ అరుల్ అనే వ్యక్తి గూడ్స్ని సేల్ చేశాడు క్రెడిట్ పైన మిస్టర్ బాబుకి. సో కాబట్టి బాబు అనేవాడు ఇమ్మీడియట్గా అమౌంట్ అనేది పే చేయలేదు ఇక్కడ. కాబట్టి బాబు ఈజ్ ఏ క్రెడిటర్ టు మిస్టర్ అరుల్. అరుల్కి బాబు అనేవాడు క్రెడిటర్ అవుతాడు. ఎప్పటి వరకు? టిల్ హీ రిసీవ్స్ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్. ఆ గూడ్స్కి సంబంధించిన వాల్యూ ఎప్పటి వరకు అయితే చెల్లించాడో అప్పటి వరకు అరుల్కి బాబు అనేవాడు క్రెడిటర్గా ఉంటాడనమాట. ఓకేనా. సో నెక్స్ట్ డ్రాయింగ్స్. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ క్యాష్ ఆర్ వాల్యూ ఆఫ్ గూడ్స్ withdrawn from the business by the proprietor for his personal use. ఈ ఓనర్ లేదా ప్రొప్రైటర్ అనేవాడు తన సొంత అవసరాల కోసము బిజినెస్లో నుంచి క్యాష్ను కానీ లేదా గూడ్స్ను కానీ తీసుకుని ఉంటే వాటిని ఏమంటామంటే డ్రాయింగ్స్ అని అంటాం. సో జనరల్గా వీటిని క్యాపిటల్ ఏదైతే ఉంటుందో క్యాపిటల్ నుంచి తీసివేయాల్సి ఉంటుందన్నమాట. డిడక్ట్ చేస్తాం. ఫైనల్ అకౌంట్ చేసేటప్పుడు వీటిని డిడక్ట్ చేసి చూపిస్తాం అనమాట. సో కాబట్టి ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ క్యాష్ ఆర్ వాల్యూ ఆఫ్ గూడ్స్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బిజినెస్ బై ద ప్రొప్రైటర్ ఫర్ హిస్ పర్సనల్ యూజ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ద ఓనర్ ఆఫ్ ఏ స్మాల్ బిజినెస్ టేక్స్ క్యాష్ ఆర్ గూడ్స్ ఫ్రమ్ ద బిజినెస్ ఫర్ హిస్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఇట్ ఈస్ రికార్డెడ్ యాజ్ ఎ డ్రాయింగ్. దాన్ని మనము డ్రాయింగ్గా రికార్డు చేస్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ పర్చేజెస్ లేదా పర్చేజ్, కొనుగోలు అంటాం తెలుగులో. దేన్ని పర్చేజ్ అంటాము? పర్చేజెస్ రెఫర్స్ టు ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ బాట్ బై ఏ బిజినెస్ ఫర్ రీసేల్ ఆర్ ఫర్ యూజ్ ఇన్ ద ప్రొడక్షన్. ఇదైతే బిజినెస్ అనేది వస్తువుల్ని లేదా ఇక్కడ గూడ్స్ అంటున్నాం, గూడ్స్ని రీసేల్ చేసే ఉద్దేశంతో కానీ లేదా ప్రొడక్షన్లో యూజ్ చేయడానికి కానీ ఏదైతే పర్చేజ్ చేస్తామో, ఏదైతే కొనుగోలు చేస్తామో వాటిని మనం ఏమంటామంటే పర్చేజెస్గా చెప్తామన్నమాట. సో పర్చేజెస్ అగైన్ ఆర్ 2 టైప్స్. అవేంటంటే క్యాష్ పర్చేజెస్ అని అండ్ క్రెడిట్ పర్చేజెస్ అని. సో క్యాష్ పర్చేజెస్ అని దేన్ని అంటాము? గూడ్స్ పర్చేజ్ ఫర్ క్యాష్ ఆర్ కాల్డ్ క్యాష్ పర్చేజెస్. క్యాష్ చెల్లించి లేదా నగదు చెల్లించి ఏదైతే గూడ్స్ని కొంటామో వాటిని క్యాష్ పర్చేజెస్ అని చెప్పి అంటాం. లేదు పర్చేజెస్ అనేది క్రెడిట్ బేస్ పైన జరిగి ఉంటే అంటే ఇఫ్ ఇట్ ఈస్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రెడిట్ పర్చేజెస్. క్యాష్ చెల్లించకుండా పర్చేజ్ చేసి ఉంటే, అరువు పైన పర్చేజ్ చేసి ఉంటే వాటిని ఏమంటామంటే క్రెడిట్ పర్చేజెస్ అని చెప్పి అంటామన్నమాట. సో నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్ ఆర్ రిటర్న్స్ అవుట్వర్డ్. కొన్ని సందర్భాల్లో ఏదైతే గూడ్స్ని మనం పర్చేజ్ చేస్తామో సో అవి యాజ్ పర్ ద పర్చేజ్ ఆర్డర్ కానీ లేదా
ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నప్పుడు కానీ, లేదా ఏదైనా డిఫెక్టివ్ గూడ్స్ ఉన్నప్పుడు కానీ, లేదా డ్యామేజ్డ్ గూడ్స్ ఉన్నప్పుడు కానీ ఏం చేస్తామంటే మనము తిరిగి మళ్ళీ వాటిని రిటర్న్ చేసేస్తూ ఉంటాం అనమాట. సో అలాంటి వాటిని మనం ఏమంటామంటే పర్చేజ్ రిటర్న్స్ అని చెప్పి అంటాం. సో వెన్ గూడ్స్ ఆర్ రిటర్న్ టు ద సప్లయర్, డ్యూ టు డిఫెక్టివ్ క్వాలిటీ ఆర్ నాట్ యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ పర్చేజ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పర్చేజ్ రిటర్న్స్. సో డిఫెక్టివ్ క్వాలిటీ గూడ్స్ ఉన్నా, లేదా మనం ఏదైతే పర్చేజ్ ఆర్డర్ పెట్టామో, పర్చేజ్ రిక్వైర్మెంట్ పెట్టామో, ఆ పర్చేజ్ టర్మ్స్ ప్రకారం లేకపోయినా వాటిని మనము తిరిగి సప్లయర్కి రిటర్న్ చేయడము జరుగుతుందన్నమాట. సో అలాంటి వాటిని మనం ఏమంటామంటే పర్చేజ్ రిటర్న్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ సేల్స్, అమ్మకాలు. సో సేల్స్ రెఫర్స్ టు ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ దట్ ఆర్ ఆల్రెడీ బాట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద బిజినెస్. సో ఏదైతే గూడ్స్ని మనము సేల్ చేస్తామో అంటే ఏంటి, బిజినెస్లో తయారు చేసినవి కావచ్చు, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అంటాం ఇక్కడ. మ్యానుఫ్యాక్చర్ చేసినవి కావచ్చు, లేదా మనము ఆల్రెడీ కొనుక్కొని ఉన్నటువంటివి కావచ్చు అన్నమాట. సో సేల్స్ రెఫర్స్ టు ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ దట్ ఆర్ ఆల్రెడీ బాట్. సో ముందుగా మనము పర్చేజ్ చేసినవి కానీ, లేదా తయారు చేసిన వస్తువులు కానీ వాటిని కానీ అమ్మాము అంటే వాటిని ఏమంటామంటే సేల్స్ అని చెప్పి అంటాము. ఈ సేల్స్ కూడా రెండు రకాలుగా మనము చెప్పవచ్చు. ఏంటంటే క్యాష్ సేల్స్ అని అండ్ క్రెడిట్ సేల్స్ అని చెప్పవచ్చు. సో వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఫర్ క్యాష్, దే ఆర్ క్యాష్ సేల్స్. అండ్ క్రెడిట్ పైన చేసామంటే క్రెడిట్ సేల్స్. సో ఇఫ్ గూడ్స్ ఆర్ సోల్డ్ అండ్ పేమెంట్ ఈజ్ నాట్ రిసీవ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ సేల్, ఇట్ ఈజ్ క్రెడిట్ సేల్స్. సో మనం పర్చేజ్ చేసి సేల్ చేసినప్పుడు వెంటనే ఆ సేల్ అమౌంట్ కానీ రిసీవ్ చేసుకోకపోతే సో వాటిని ఏమంటామంటే క్రెడిట్ సేల్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ ఆర్ రిటర్న్స్ ఇన్వర్డ్. సేల్స్ రిటర్న్స్ లేదా సేల్ రిటర్న్స్ ఇన్వర్డ్ అంటాం. సో రిటర్న్స్ ఇన్వర్డ్ అని వేటిని అంటామంటే, సో ఇప్పుడు మనము ఏదైతే గూడ్స్ సేల్ చేసామో వాటికి సంబంధించి ఇందాక మనం పర్చేజ్ రిటర్న్స్ లాగా చెప్పుకున్నట్లు డిఫెక్టివ్ క్వాలిటీ కానీ, లేదా పర్చేజ్ సేల్ ఆర్డర్కి సంబంధించినటువంటి టర్మ్స్ ఏదైతే ఉన్నాయో ఆ టర్మ్స్ ప్రకారం కానీ లేనప్పుడు ఏం చేస్తారంటే ఆ కస్టమరు ఆ గూడ్స్ని మనకు రిటర్న్ చేయడము జరుగుతుందన్నమాట. అలాంటి వాటిని మనం ఏమంటామంటే సేల్స్ రిటర్న్స్ అని చెప్పి అంటాం. సో వెన్ గూడ్స్ ఆర్ రిటర్న్ ఫ్రమ్ ద కస్టమర్స్ డ్యూ టు డిఫెక్టివ్ క్వాలిటీ ఆర్ నాట్ యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ సేల్, ఇట్ ఈస్ కాల్డ్ సేల్స్ రిటర్న్స్ ఆర్ రిటర్న్స్ ఇన్వాల్వ్. సో డిఫెక్టివ్ క్వాలిటీ గూడ్స్ కానీ, లేదా సేల్స్ టర్మ్స్కు అనుగుణంగా లేనటువంటి గూడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ గూడ్స్ కస్టమర్స్ కానీ రిటర్న్ చేస్తే వాటిని ఏమంటామంటే సేల్స్ రిటర్న్స్ ఆర్. ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకున్నటువంటి బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్ అన్నమాట. సో మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థమైతే వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.